వేసవిలో ప్రచండ భానుడి భగభగలను తట్టుకోలేక చల్లని మలయ మారుతాలను ఆస్వాదించడానికి పర్వత ప్రాంతాలకు వెళ్లడం మామూలే. అయితే గుజరాత్లోని సాపుతారా ప్రాంతం మాత్రం ఇందుకు మినహాయింపు. మండే వేసవిలోనే కాదు, ఋతుపవనాల ప్రభావంతో నేలమ్మ తడిసి ముద్దవుతున్న సమయంలోనూ ఇక్కడికి పర్యాటకులు తరలి వస్తారు. ఎత్తైన కొండలు, నిండైన జలపాతాలు, వయ్యారంగా ప్రవహించే నదుల్లో ఓలలాడుతూ మురిసిపోతారు. భూతల స్వర్గం కాశ్మీరులోను తలపించే సొగసుతో దేశ విదేశీ పర్యాటకులకు చిరునామాగా అలరారుతోంది గుజరాత్లోని సాపుతారా ప్రాంతం. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో స్వచ్ఛమైన అటవీ అందాలతో ఊహాలోకాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. నయాగరాను చూడలేకపోయామన్న బాధను ఇక్కడి జలపాతాల హోరు మరిపిస్తుంది. ఆకాశం మబ్బులతో నిండి ఉన్నప్పుడు ఆ నీలికాంతిలో సాపుతారా అందాలను చూడటం, చిరుజల్లుల్లో బోటింగుకు వెళ్లడం జీవితకాలం గుర్తుండే అనుభూతి. అందుకే తొలకరి పలకరించగానే ఇక్కడికి పర్యాటకుల తాకిడి రెట్టింపవుతుంది. ఏటా 10 లక్షల మంది దేశ విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. సందర్శకుల సౌకర్యార్థం చక్కని మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఏడాది పొడవునా వచ్చే సందర్శకులకు వసతి, భోజన, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తోంది. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యాటకులు ఈ ప్రాంత అందాలను తనవి తీరా ఆస్వాదించి వెళుతున్నారు. మళ్లీ మళ్లీ వస్తున్నారు. बहुत अच्छा लगा, ठंडी ठंडी हवा है, माहौल यहाँ का बहुत अच्छा है, यहाँ का एक्सपीरियंस भी बहुत अच्छा है। पहाड़ों की जो वो है, जो दिखने लायक, वो आज तक ऐसा कभी देखा नहीं था। ये सब देखने का नजारा कुछ अलग ही है. గజిబిజి బతుకులతో జీవన పోరాటంలో అలసిపోయిన మనసు సేద తీరేందుకు సాపుతారా చక్కని మజిలీ అని సందర్శకులు చెబుతున్నారు.